ఉగ్రదాడుల్ని ప్రోత్సహించి సరిహద్దుల్లో కయ్యానికి కాలు దూవుతోన్న పాకిస్తాన్కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది భారత్. సింధు నదీ జలాల నిలిపివేతతో పాకిస్తాన్లో నదులు ఎండిపోయేలా చేసింది. జమ్మూ కశ్మీర్ మీదుగా ప్రవహిస్తోన్న సింధు నదిపై ఉన్న ప్రాజెక్టుల గేట్లన్నింటినీ మూసివేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాక్కు నీరు నిలుపుదలతో జమ్మూ కశ్మీర్లో వరద ముంపు లేకుండా జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. 1 కాదు 2 కాదు 3 కాదు ఏకంగా 6 జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేయనుంది. పెహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులున్నారని ఎన్ఐఏ నిర్ధారించడంతో పాక్పై దండెత్తకుండానే ఆ దేశం కొనుగోలుకోలేనియకుండా చేస్తోంది మోడీ సర్కార్. సింధు జలాల్లో ఒక్క చుక్క కూడా పాకిస్తాన్కు పారకుండా చేయడంతో పాక్ ఆయకట్టు ఎండిపోతోంది. సింధు నదిపై రియాసీ జిల్లాలో ఉన్న సలాల్ డ్యాం గేట్లన్నింటినీ మూసివేశారు. మరోవైపు రాంబన్లోని బాగ్లీహార్ డ్యాం గేట్లను మూసివేశారు. ఇలా అన్ని ప్రాజెక్టుల గేట్లను మూసివేయడంతో సింధు ఉపనదుల ద్వారా పాక్ భూభాగానికి చేరే నీళ్లు అడుగంటిపోయాయి. పాక్ సరిహద్దుల్లో చినాబ్ ఉపనది ఎడారిని తలపిస్తోంది. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న సింధు జలాల నిలిపివేత నిర్ణయాన్ని జమ్మూ కాశ్మీర్ ప్రజలు స్వాగతిస్తున్నారు. పాకిస్తాన్కు నీళ్లు పారకుండా చేస్తేనే ఆ దేశం దారికొస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే సింధు నదిపై డ్యాంల గేట్లు మూసివేతతో ఎగువన నీళ్లు ఉంటే వర్షాకాలంలో భారత భూభాగంలో వరద ముంపు పొంచి ఉంటుంది. దీంతో 6 జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.